తోటి పుట్టింది వాళ్ళకి ఒకటి అంటే భ్రమాది. ఇది ఎప్పటి నుంచో మారిపోయింది రాజకీయాలు. విద్వేషాలతోటి విద్వేషాలు. సో రామారావు గారి నుంచే మారిపోయింది అని చెప్తున్నారు మీరు. అంతకు ముందు మంచిగా ఉండేయా, బాగుండేదా? అంటే 1982కు ముందు 1982కు ముందు సద్విమర్శలే ఉండేయా? ఖచ్చితంగా ఇలాంటి పరుష పదజాలం ఉండేది కాదు. విషయం మీద మాట్లాడేవారు. సో టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రామారావు గారితో ఇది అంకురార్పణ అయిందంటారు. దీనికి మీకు తెలియకపోతే మీ వయసు సరిపోదు, మీ వయసు ఇంకా అప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. అసెంబ్లీలో గౌతు లచ్చన్న గారు, వెంకయ్యనాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు చాలా గౌరవం ఎంతో పోరాడేవారు అసెంబ్లీలో. కానీ పదజాలం చాలా గౌరవంగా విషయం మీద మాట్లాడేవారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఇవాళ కదా అసెంబ్లీలు ఇలా తయారైంది. ఈ 20 ఏళ్ళు గాను గతంలో లేదే. అసెంబ్లీలో మహామోహన్ చూసాం మేము. అసెంబ్లీలో మాట్లాడటం ఎంత గొప్పగా మాట్లాడారు, ఎంత గొప్పగా విమర్శించేవారు. ఎంత విమర్శించినా పదజాలం విషయం మీద ఉండేది. పదజాలం చాలా గౌరవంగా ఉండేది. అది పోయింది. 22 దశాబ్దాలు అయిపోయింది. ఆ భాష పోయింది. తనకి ఇవాళ కొత్తగా ఈ భాష గీష వీళ్ళు మీరు 4 దశాబ్దాల క్రితమే స్టార్ట్ అయిందన్నారు. ఇప్పుడు మళ్ళీ 2 దశాబ్దాలు అంటున్నారు. రామారావు గారితోనే స్టార్ట్ అయిందని మీరే చెప్పారు. రామారావు గారు 2 దశాబ్దాల ముందు అంటున్నాను. 2 దశాబ్దాల ముందు రామారావు గారు ఎక్కడ ఉన్నారండి? రామారావు గారి పీరియడ్ లోనే రామారావు గారు ఎప్పుడైతే కాంగ్రెస్ ని భూస్థాపితం చేయడానికి ఆయన గంగల కొరకు తిరిగారో, ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి భరించలేక, ఓటమిని భరించలేక, ఆ ఓటము చదివిస్తామేమన్న భయంతో ఆ పరుష పదజాల అక్కస్తోటి పదజాలం మొదలెట్టారు. దానికి ఆయన ఒక మాట 10 మాటలు వాళ్ళు వాగితే ఆయన వాటికి కూడా ఒకేసారి కుక్క మూతి పిందెలు ఈ కాంగ్రెస్ పక్కన పెట్టండి అన్నాడు. ఆ ఒక్క మాటతోటి వాళ్ళు అన్ని మాటలకి సమాధానం చెప్పాడు. అట్లా మొదలైంది. కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఆద్యులు. కాంగ్రెస్ వాళ్ళు అద్యులు. రామారావు గారు రాజకీయాలకు వచ్చినప్పుడు రామారావు గారిని ఎక్కడ వాళ్ళ ఏకనేతాధిపతిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ కి నోకలు చెందుతాయో అని భయపడి ఆ భయంతో ఆయన్ని పర్సనల్ గా వ్యక్తిగతంగా చూడటం, వ్యక్తిగతంగా దూషణ చేయడం మొదలెట్టారు. అప్పుడు మొదలైంది ఈ రాజకీయాల్లో ఈ దూషణ భాష. కనుక అప్పటి నుంచి కంటిన్యూ ఒకరి తర్వాత ఒకటి గ్యాప్ ఇప్పుడు రెగ్యులర్ అయ్యింది. అప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ దీనికి వచ్చాడు. అప్పుడు ఆవేశంగా కాంగ్రెస్ పంచలోడ సిద్ధాంతాన్ని పబ్లిక్ మీటింగ్ లో వేదిక మీద అన్నాడు. దానికి వాడు సమాధానాలు ఇచ్చారు. అట్లా తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. ఆయన వ్యాస, ఆయనకి సమాధానం వాళ్ళు. ఇవాళ కూటమి వచ్చిన మధ్యలో జగన్ గారిని వదిలేస్తున్నారు మీరు. కాదు, రామారావు గారి దగ్గర నుంచి కేసీఆర్ గారి దాకా చెప్పారు. మీ నోటి ఎప్పుడు జగన్ గారు మాట ఎందుకు రావట్లేదు? కాదండి, రామారావు గారితో స్టార్ట్ చేశారు. కేసీఆర్ గారి వరకు మాట్లాడారు. జగన్ గారు ఎప్పుడు అలాంటి మాట్లాడలేదా? వైసీపీ నేతలు ఎవరు అలాంటి మాట్లాడలేదా? జగన్ నోటెంబట బూతు మాటలు ఎప్పుడు రావాలి. జగన్ తరపున పార్టీ తరపున చాలా మంది మాట్లాడారు. జగన్ ఎప్పుడు పరుష పదజాలం వాడాలి. అర్థమైందా? జగన్ వేరు, జగన్ పార్టీ తరపున చాలా మంది మాట్లాడారు. జగన్తో కొడాలి అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, పరుష పదజాలం వాడారు. వాళ్ళు వీళ్ళని వాడారు, వీళ్ళు వాళ్ళని వాడారు. అవన్నీ వాడుకున్నారు. సో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటారు. జగన్ మాట ఎప్పుడు జగన్ పురుష పదజాలం ఎప్పుడు ఎక్కడ వాడాలి. అంటే చిట్టిబాబు గారు మీరు అంటారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తారు కానీ జగన్ మాట్లాడరు అంటారు. మీరు అంతేనా? ఇప్పుడు మాట్లాడడం జగన్ ఎప్పుడైనా మాట్లాడి చెప్పండి. మీ దగ్గర సాక్ష్యం ఉంటే జగన్ మీరే అన్నారు కదా, జగన్ మంత్రిమండలి మాట్లాడింది అంటే జగన్ మాట్లాడిస్తారు, ఆయన మాట్లాడరు అని మీరు అంటున్నారు. అట్లా అంటే జగన్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. ప్రధానికి రాహుల్ గాంధీ బాధ్యుడు. రాహుల్ గాంధీ మాట్లాడారంటారా? సోనియా గాంధీ మాట్లాడించింది అంటారా?